ఇప్పటికి మనము 915 915 అనే రకాన్ని మనము రైతు క్షేత్రాల్లో గత 2 సంవత్సరాలుగా మనం పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 సంవత్సరాల ఫలితాలు చూసుకున్నట్టయితే ఈ వరి వంగడము చాలా మంచి దిగుబడిని ఇస్తూ ఉంది. దాంట్లో 30 నుంచి 35 క్వింటాల దిగుబడి ఇప్పటివరకు రైతు క్షేత్రంలో సాధించడం జరిగింది. దీని యొక్క పంట కాల పరిమితి చూసినట్టయితే 130 నుంచి 135 రోజులు. దాదాపు రబీలో ఒక 5 రోజులు పెరిగేటువంటి చలికి ప్రభావం వల్ల 5 రోజులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి 135 రోజుల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ యొక్క వరి వంగడం యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్టయితే ఈ వరి వంగడం రైతు క్షేత్రంలో పరిశీలించగా ముఖ్యంగా దీనికి ఏంటంటే గింజ రాలే గుణం చాలా తక్కువగా ఉంది. దీనివలన ఈ రబీ కాలంలో వచ్చేటువంటి వడగళ్ళ వానలు కానీ గాలి వానలు కానీ ఈ మిషన్తో కోసినప్పుడు కూడా తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి ఇది రైతుకు చాలా మేలు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి చూసినట్టయితే ఈ రకము చాలా చాలా సూటబుల్ దేనికంటే వరి బియ్యం నుంచి అటుకులు తయారు చేసేటువంటి దాంట్లో ఈ వరి వంగడం చాలా ఉపయోగపడుతుంది. చాలా మట్టుకు దీన్ని అటుకులు చేయడానికి లేకపోతే రైస్ ఫ్లాక్స్ అని ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లో అమ్ముతున్నాం, కొనుక్కుంటున్నాం కూడా. ఈ రైస్ ఫ్లాక్స్ చేయడానికి ఈ 915 అనే రకం చాలా వరకు సూటబుల్గా ఉంది. దీనికి ఇప్పటికి కూడా ఇది 3వ సంవత్సరం పరిశీలనలో ఉంది. ఇది వచ్చే సంవత్సరానికి రైతుకు విడుదల చేయడం జరుగుతుంది యూనివర్సిటీ ద్వారా. ఈ యొక్క రకాన్ని ఇంకొక ముఖ్యంగా గమనించినట్టయితే ఈ గొలుసు పొడవు చూసినట్టయితే గొలుసు చాలా పొడవు ఉంటుంది. ఈ గొలుసు పొడవు చూసినట్టయితే 130 నుంచి 140 సెంటీమీటర్లు ఉంటుంది. దాదాపుగా ఈ గింజలు కనుక చూసినట్టయితే 130 నుంచి 132 టెస్ట్ వెయిట్ ఉంటుంది. అంటే 1000 గింజల బరువు చూసినట్టయితే 130 నుంచి 134 గ్రాముల బరువు కూడా ఉంటుంది. కాబట్టి మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఇది 30 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకు చాలా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని రైతు క్షేత్రాల్లో పరిశీలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా ఈ రకము నేరుగా వెదజల్లేటువంటి పద్ధతిలో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు డ్రై ప్యాడీ అంటాము, అంటే దుక్కి దున్ని విత్తనాలను దుక్కిలోనే వేసి తర్వాత నీళ్లు పెట్టి దానికి చాలా చాలా సూటబుల్గా ఉంటుంది. అంటే వెదజల్లే పద్ధతికి నేరుగా వెదజల్లే పద్ధతిలోను తర్వాత ఈ వరిని వేరే మనకు దమ్ము చేయకుండా పండించేటువంటి పద్ధతిలోనూ ఇది చాలా ఉపయోగపడే రకం కాబట్టి ఇప్పటికీ రైతు మన్ననలు పొందుతూ ఉంది. ఈ లక్షణం చాలా బాగుంది. ఇప్పుడు ఈ యొక్క రకాన్ని మనకు ఏటూరు నాగారంలో టెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వర్ధన్నపేట డివిజన్లో కానీ తర్వాత చుట్టుపక్కల మనకు పరకాల చుట్టుపక్కల డివిజన్లో కానీ దీన్ని గత 3 సంవత్సరాలుగా టెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రైతుల అనుభవాలు కూడా చాలా చాలా బాగున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే అధిక దిగుబడిని ఇచ్చింది, గింజ రాలకుండా ఉందని వాళ్ళు కూడా చెప్పారు. అధిక దిగుబడి గింజ రాలకుండా ఉన్నట్టయితే రబీ కాలంలో చాలా మంచిది. అదేవిధంగా వెదజల్లే పద్ధతి రాబోయే కాలంలో లేబర్ సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు వెదజల్లే పద్ధతి ఇప్పుడు వేరే జిల్లాలలో కూడా ప్రాచుర్యం పొందింది. మన జిల్లాలో కూడా మనకంటే ములుగు డివిజన్లో తర్వాత కొన్ని వేరే జిల్లాల్లో కూడా ప్రాచుర్యం పొందుతుంది. వెదజల్లడం పద్ధతి ద్వారా కూడా లేబర్ను కట్ చేయడానికి, లేబర్ను తక్కువ ఉపయోగించడానికి వెదజల్లే పద్ధతులు కూడా ప్రాచుర్యం పొందుతుంది. దానికి ఇది చాలా బాగా తోడ్పడుతుంది.